మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. ముందుగా చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మకర సంక్రాంతి కనుమ పండుగ శుభాకాంక్షలు. మరి నిన్నటి రోజున భోగి పండుగ అందరూ చేసుకున్నారు. ఈ భోగి పండుగ భోగి మంటలు వేసి సూర్యశక్తిని పొందడానికి ఈ భోగి మంట ద్వారా సూర్యగ్రహాన్ని మనం ఆరాధించడం. నెక్స్ట్ ఈ మకర సంక్రమణం జరుపుకునేది పెద్దల పండుగ అంటారు. దానికన్నా ముఖ్యం ఈ రవిగ్రహం మకర రాశిలోకి ప్రవేశించిన రోజు. ఈ రోజు నుండి ఉత్తరాయణ పుణ్యకాలం, దక్షిణాయనం చివరి రోజు భోగి పండుగ అయితే, ఉత్తరాయణం మొదటి రోజు మకర రాశి ప్రవేశం, మకర సంక్రాంతి పెద్ద పండుగగా జరుపుకుంటారు. మరి ఎందుకు మకర సంక్రాంతి పెద్దల పండుగగా జరుపుకుంటామంటే, శని భగవానుడి యొక్క రాశి అందులోకి రవిగ్రహం ప్రవేశిస్తారు. అంటే తన కొడుకు యొక్క రాశిలోకి శని భగవానుడు ప్రవేశించి ఆ రోజు ముఖ్యంగా పెద్దలకి సంబంధించిన తిలతర్పణాలు ఇవ్వడం. అంటే తిలలు శని భగవానుడికి సంబంధించి రవిగ్రహం ప్రవేశించడం వల్ల పితృకార్యాలకు కూడా ఇక్కడ ప్రాధాన్యత ఇవ్వడం ఈ సంక్రమణ రోజు జరుగుతుంది. అట్లాగే ప్రతి ఒక్క రైతుకి పంట చేతికొచ్చే రోజు. ఆనందంగా ఇంట్లో అందరినీ పిల్లలతో, అల్లులతో, కూతుర్లతో, కొడుకు కోడళ్ళు, మనవరాళ్లతో జరుపుకునే పెద్ద పండుగ. అట్లాగే మన ఇంటికి ఆడబడుచులు వచ్చే రోజు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈ ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం రోజే రవిగ్రహం ఎప్పుడైతే మకర రాశిలోకి ప్రవేశించారో ఆ ఇద్దరి తండ్రి కొడుకుల ఇద్దరి దానికి ఇది సంకేతంగా ఉత్తరాయణ పుణ్యకాలంగా నిర్ణయింపబడి ఈ రోజు మకర సంక్రాంతి జరుపుకుంటారు. మరి రవిగ్రహం గ్రహాలకి రాజు. మరి ఈ రవిగ్రహం ప్రతి ఒక్కరికి చాలా ప్రధానమైన గ్రహం. ఎందుకంటే ఆత్మకారకుడు, ప్రత్యక్ష దైవము. సూర్య భగవానుడు చూడందే మనకి ఏది అవ్వదు. ప్రొద్దున లేస్తూనే ఆయన కిరణాలు ఉంటేనే మనము ఆయురారోగ్యాలతో సుఖంగా జీవిస్తాం. మరి ఈ రోజు నుంచి ఉత్తరాయణ కాలం అంటే పగటి కాలము. ఈ ఉత్తరాయణ కాలం దేవతల రోజులుగా చెప్పుకుంటారు. అందువల్ల ఈ కాలమంతా భగవంతుని రోజులు కాబట్టి ఉపనయనాలు చేస్తూ ఉంటారు. అట్లాగే దేవతా ప్రతిష్ఠలకు కూడా ఈ ఉత్తరాయణ పుణ్యకాలమే మనకి పనికొస్తుంది. అట్లాగే ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలోనే మనకి ఉత్తరాయణం మొదలుకొని మనకు వచ్చే నెక్స్ట్ పండుగ మహాశివరాత్రి వస్తుంది. ఆ తర్వాత వచ్చే పండుగ ముందుగా రథసప్తం వస్తుంది. అంటే పుష్యమాసం ఒక 2 రోజుల్లో అయిపోతుంది. అక్కడి నుంచి మాఘమాసం స్టార్ట్ అవుతుంది. ఈ మకర రాశిలో రవి ప్రవేశం చెందగానే రథసప్తమి పండుగ వస్తుంది. మరి సూర్యుడు రథాలని తిప్పుతారు. ఆ రోజు నుంచి ఎండలు కూడా మారుతాయి. అట్లాగే నెక్స్ట్ వచ్చేది ఉగాది పండుగ, ఆ నెక్స్ట్ వచ్చేది శ్రీరామనవమి, ఆ నెక్స్ట్ వచ్చేది అక్షయ తృతీయ. ఇట్లాగా ఇవన్నీ కూడా దేవతలకు సంబంధించినవి, అంటే భగవంతునికి సంబంధించిన దినాలుగా మనం చెప్పుకుంటాం. ఉత్తరాయణ పుణ్యకాలం పగటి కాలంగా నిర్ణయింపబడుతుంది. మరి ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలోనే మనకి భీష్మ పితామహుడు, మరి ఆయన భీష్మాష్టమి వస్తుంది. భీష్మాష్టమి అంటే
ఆ రోజు ఆయన అంపశయ్య మీద ఆ కాలం త్యజించిన రోజు ఉత్తరాయణ పుణ్యకాలంలో. అంటే ఉత్తరాయణ పుణ్యకాలం అతి ఉమ్, రవిగ్రహం శక్తి మనం పొందడానికి అతి దగ్గరగా మనం ఉన్నట్టు వచ్చినట్టు లెక్క. రవిగ్రహం శక్తి ఎందుకండి? ఆ సూర్య భగవానుడి శక్తి ఉంటేనే అన్ని జయించగలమండి, ఆత్మస్థైర్యంతో అట్లాగే ఆరోగ్యంతో. మరి ఈ రవిగ్రహం ప్రాముఖ్యత ఇంత ఉన్నది కాబట్టి మకర సంక్రాంతి అత్యంత ప్రాధాన్యంగా చేసుకుంటారు. మరి అందరూ ఈ సూర్య భగవాన్ని ఆరాధిస్తారు. ఈ రోజు సూర్య భగవానికి అర్ఘ్యం ఇవ్వడం, సూర్యునికి పూజ చేయడం, ఆరాధించడం, సూర్య భగవాన్ ఆలయాలు ఉంటే అక్కడికి వెళ్ళడం అన్ని చేస్తారు. దానితో పాటు చాలా మంది పెద్దల పండుగ కూడా చేసుకుంటారు. కొన్ని వర్ణాల వారు అంత అంటే పెద్దల పండుగ అంటే అంత ప్రాముఖ్యత ఉండదు, చాలా మంది మటుకు పెద్దల పండుగ చేసుకుంటారు. మరి ఈ రవిగ్రహం జాతక చక్రంలో శక్తి, సూర్యశక్తి పొందడం వల్ల లాభాలు ఏంటంటే ఇవన్నీ కూడా. అట్లాగే ఆరోగ్యానికి, మన కంటి చూపుకి, కంటి చూపు బాగోలేని వాళ్ళు ఈ మాఘమాసం అంతా సూర్యునికి అర్ఘ్యం ఇచ్చి సూర్యుని మంత్రాలు చదువుకుంటే, చక్షోపనిషత్తు ఉంటుంది, అది చదువుకుంటే మంచి లాభం ఉంటుంది. అట్లాగే గవర్నమెంట్ ఉద్యోగం చేసే వాళ్ళు ముఖ్యంగా సూర్య భగవాన్ని ఆరాధించడం ఎంతైనా ఉత్తమం. అట్లాగే సూర్యశక్తి పొందడం వల్ల మనలోని కాన్ఫిడెంట్ పెరుగుతుంది. అట్లాగే మనం ఎదుటి వారికి ఒక హుందాతనంగా కనిపిస్తాము. ఇవన్నీ కూడా సూర్యుని వల్లే మనం జయించవచ్చు. ప్రత్యక్ష దేవుడు ఆయన సూర్య భగవానుడు. మరి ఈ సూర్యశక్తి పొందడానికి ఈ నెల రోజులు అంటే మాఘమాసం నెల రోజులు చాలా విశేషం. ఎందుకు అంటే సూర్య భగవానుడు లగ్నకారకుడు. నెక్స్ట్ సూర్య భగవాను రాశి సింహరాశి. సింహరాశి అంటే పంచమ రాశి. పంచమం అంటే మన జ్ఞానం, మన మనం చేసుకున్న పుణ్యము, మనలో క్రియేటివిటీ, మనల్ని మనం నిరూపించుకోవడానికి చాలా చాలా ఉపయోగపడే రాశి సింహరాశి. అది లగ్నం అంటేనే మనము, మరి రవి భగవానుడు. మరి ఈ లగ్నం మేషరాశిలో సూర్య భగవానుడు ఉచ్చి పొందుతారు. అక్కడ కాలపురుష కొండల చక్రంలో లగ్నమేది. ఇంకా ఎప్పుడైతే సూర్య భగవాన్ ఆరాధిస్తామో మనం, మన పంచమ స్థానం యాక్టివేట్ అవుతుందండి. పంచమ స్థానం యాక్టివేట్ అవ్వడం వల్ల మనం చాలా క్రియేటివ్గా ఆలోచించడము, అట్లాగే మన పూర్వపుణ్యం ఏదైనా కొంచెం తక్కువ ఉంటే దాన్ని మనం సాధన చేస్తే ఏది మనకి పొందలేనిది ఉండదు. సాధన చేయడం వల్ల, సూర్య సాధన చేయడం వల్ల పొందగలము. పంచమ స్థానం యాక్టివేట్ అయితే మనల్ని మనం ఎలాగా రూపొందించుకోవాలో, మంచి మార్గం అయితేనేమి ఏదైతేనేమి. రెండు, పంచమం అంటే మనకి పుట్టిన సంతానము, ఇవన్నీ కూడా యాక్టివేటివ్గా అంటే మంచిగా ఒక వృద్ధి చెందుతూ ఉంటే సూర్యశక్తి వల్ల మంచిదే కదండి. మరి ఈ సూర్యశక్తి ఎందుకు ఉండాలంటే ఒక మనిషికి ఒక ఆరోగ్యంగా మనిషి కనపడాలి, ఉండాలి, స్వభావం, గుణగణాలన్నీ అంటే సూర్యశక్తే. అందుకని సూర్యశక్తి పొందడం వల్ల లాభాలు ఇన్ని ఉన్నాయి. మరి ఈ మకర సంక్రాంతి రోజు సూర్యునికి అర్ఘ్యం ఇవ్వడం అన్నది మర్చిపోకండి. అట్లాగే ఈ నెల రోజులు మాఘమాసం సూర్య భగవాన్ ఆరాధన చేస్తే చాలా మంచిది. మాఘస్నానం అన్నది అందరికీ తెలుసు, మాఘస్నానాలు ఎక్కువ చేస్తారు. మాఘం తర్వాత మళ్ళీ చేసేది స్నానం వైశాఖ మాసం, కార్తీకం, మాఘం, వైశాఖం, ఇట్లాగా ఇంత మాఘస్నానానికి ప్రాముఖ్యత ఉంది. మరి ఎవరికైతే జాతక చక్రంలో సూర్యగ్రహ రవిగ్రహ అనుగ్రహం లేదో ఉన్నవాళ్ళు లేని వాళ్ళు చేసుకోవచ్చండి. లేని వాళ్ళు మరింత ఎక్కువగా చేసుకుంటూ ఉండాలి. ఇంట్లో ఎక్కువ తండ్రి, రవిగ్రహం అంటేనే తండ్రి మన కుటుంబ సభ్యుల్లో
తండ్రి గారికి రోజు పాదాభివందనం చేసుకోవడం, ఇవి చేస్తున్నట్లయితే మార్పు ఎంత వస్తుంది అన్నది, అది చేసి చూసి మార్పు వచ్చిందా లేదా మీకు మీరు అనుభూతి పొందాలి. అందువల్ల సూర్యశక్తి పొందడం వల్ల లాభాలు ఏంటి? మనకు మనం ఆరోగ్యంగా మంచి టాలెంటెడ్ పర్సన్ గా ఉండడం. 2, గ్రహాలకి రాజు కాబట్టి అన్ని గ్రహాలని కూడా కంట్రోల్ చేస్తారు. అట్లాగే ఈ రవిగ్రహం జాతకంలో బాగున్న వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగస్తులు, పెద్ద పెద్ద సంస్థలు, పెద్ద పెద్ద డాక్టర్స్ గాను, హీలర్స్ గా ఉంటారు. అట్లాగే ఇంక చెప్పలేము, రాజకీయవేత్తలు, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇవన్నీ కూడా రవిగ్రహం అనుగ్రహం వల్లే ఇవన్నీ ప్రాప్తిస్తాయి. రవిగ్రహం అనుగ్రహం లేకపోతే నాకు తెలిసి తండ్రితో కూడా అంత సఖ్యత తక్కువ ఉంటుంది. అట్లాగే గవర్నమెంట్ రిలేటెడ్ పనులన్నీ కూడా జాప్యం అవ్వడం, ఇబ్బందులు అవ్వడం, ఆరోగ్యం ఏదో రకంగా బాధిస్తూ ఉండడం, ఇవన్నీ కూడా జ్ఞాపక శక్తి తక్కువ ఉండడం, జ్ఞాపక శక్తి మీద ఉండడం, ఏదైనా ఆలోచించాలంటే చిరాకు రావడం, అంటే ఆలోచించి చేయవలసిన పనులన్నీ కూడా ఇవన్నీ కూడా రవిగ్రహం వల్లే. ఇట్లాంటివి ఏవైనా ఉంటే ప్రతి ఒక్కరూ రవిగ్రహ ఆరాధన అనేది చాలా ముఖ్యం. మరి సూర్యశక్తి పొందడం వల్ల ఎంత లాభాలు ఉంటాయి? రవిగ్రహం జాతక చక్రంలో తులారాశిలో నీచ పొందుతారు, అది దక్షిణాయనంలోనే. మరి తులారాశిలో రవిగ్రహం ఉండగా జన్మించిన వారికి రవి ఆరాధన చాలా ముఖ్యం. మేషరాశిలో ఉంటే పర్వాలేదు, ఆటోమేటిక్గా ఆయన యాక్టివ్ లోనే ఉన్నట్టు. సింహరాశిలో ఉన్న వెరీ గుడ్. మిగతా రాశుల్లో కాదా అండి అంటే అగ్నితత్వపు రాశుల్లో యాక్టివ్ గా ఉంటారు. నెక్స్ట్ వాయుతత్వంలో కూడా బాగుంటారు. జలతత్వం మిత్ర రాశులే అయినప్పటికీ అక్కడ డిగ్రీల ఆధారంగా ఈ 30 రోజుల్లో 10 రోజుల్లో ఒక్కొక్క రకం మార్పులు చెందుతూ ఉంటారు కాబట్టి దాన్ని బట్టి మళ్ళీ క్యాలిక్యులేషన్స్ మారిపోతూ ఉంటాయి. ఇట్లాగా సూర్యశక్తి పొందడం వల్ల ఇన్ని లాభాలు. మరి ఈరోజు సూర్య భగవానుడికి అర్ఘ్యం ఇవ్వడం, నెక్స్ట్ ఈ మాఘమాసం అంతా సూర్యుని అనుగ్రహం పొందడానికి సూర్య ఆరాధన చేసుకుంటే అతి సులభంగా సూర్యశక్తి పొందడం లాభాలు ఉంటాయి. అట్లాగే షార్ట్ వీడియోలో పెడతాను ఒక మంచి పరిహారం. ఇది ముఖ్యంగా గవర్నమెంట్ ఉద్యోగం కావాలన్నా, గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి ఇబ్బందులు ఉన్నా ఈ పరిహారం చాలా బాగా పనిచేస్తుంది. చూడండి. ఇంకా మరొకసారి మకర సంక్రాంతి కనుమ పండుగ శుభాకాంక్షలు. అందరూ ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్య సిద్ధితో ఉండాలని ఆ మీనాక్షి సుందరేశ్వరిని, ఆ వెంకటేశ్వర పద్మావతీ దేవిని వేడుకుంటూ నమస్తే.